సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ బెంగాలీ మూలం. సంతోష్ కుమార్ ఘోష్. తెలుగు అనువాదం వేదగిరి. అలవాటు. కథ వినే ముందు రచయిత గురించి చిరు పరిచయం. సంతోష్ కుమార్ ఘోష్ బ్రిటిష్ ఇండియాలో, అంటే స్వాతంత్రానికి పూర్వము ఇప్పటి బంగ్లాదేశ్లో బరీసోల్ జిల్లాలో జన్మించారు. తరువాత పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డారు. జర్నలిస్టుగా ఆయన తన వృత్తిని ప్రారంభించి అనేక నవలలు, కథలు రచించారు. 1972లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆనంద పురస్కార్ అనే పురస్కారము 1971లో, విశేష్ ఆనంద 1972లోను లభించాయి. 1984లో తైవాన్ కోబిషాంగా గౌరవ పురస్కారము లభించింది. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. అలవాటు. నిరోధ్ నిశ్చలంగా భార్య శవం కేసి చూశాడు. ఆమె స్వచ్ఛమైన ఎర్రని మొహం అతనికి మరింత అందంగా కనిపించింది. ఆమె నుదుటి మీద చేయి వేశాడు. చల్లగా తగిలింది. అతని చూపులు నెమ్మదిగా ఆమె మొహం మీద నుంచి కాళ్ళవైపు పాకాయి. కొన్ని పువ్వులు తీసుకుని ఆమె మీద చల్లాడు. అప్పటికి అతనిలో చలనం లేదు. గుండె మామూలుగానే కొట్టుకుంటుంది. చూపులు ఆమె మీదే ఉన్నాయి. ఇంతలో కొంతమంది వచ్చి ఆమె శవాన్ని తీసుకెళ్లి బయట ఉన్న పాడె మీద పడుకోబెట్టారు. ఆమె మీద పూర్తిగా గుడ్డ కప్పారు. పాడె 4 కొమ్ముల్ని నలుగురు పట్టుకుని శ్మశానం కేసి బయలుదేరారు. అంతకుముందు వర్షం పడి తగ్గిందనటానికి నిదర్శనంగా వీధుల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. ఆ నీళ్ల మీద నుంచి వాళ్ళు నడిచి వెళుతుంటే ప్లాప్ ప్లాప్ అనే చప్పుడవుతోంది. ఆ వింత చప్పుడు వింటూ నిరోధ్ మౌనంగా ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక శవాన్ని మోస్తూ వాళ్ళు అనుసరిస్తున్నారు. శ్మశానం చేరుకున్నారు. అప్పటికే చితిపేర్చి సిద్ధంగా ఉంచారు. దానిపై ఆమెను పడుకోబెట్టారు. చివరిసారిగా నిరోధ్ ఆమె మొహాన్ని మరోసారి చూశాడు. చితికి నిప్పంటించాడు. చితి బాగా మండటానికి వెంట తీసుకొచ్చిన మట్టి పాత్రల్లోంచి కొందరు నెయ్యిని చితిపై పోస్తున్నారు. మరికొందరు చితిపై మరికొన్ని కట్టెలను వేస్తున్నారు. మళ్ళీ మట్టి పాత్రల్లోంచి నెయ్యిని పోస్తున్నారు. చితి పూర్తిగా అంటుకుంది. మంటలు ఆకాశానికి ఎగిశాయి. నిరోధ్ నిశ్చలంగా చూస్తూ నిలబడ్డాడు. అతని గుండెల్లో అంతకన్నా పెద్ద మంటలు చెలరేగుతున్నాయి. వాటిని బలవంతాన లోపలే అణిచిపెడుతున్నాడు. మంటలపై నుంచి దట్టంగా పొగ వస్తుంది. ఆ పొగ ముక్కులకు సోకి కొంతమంది దగ్గుతున్నారు. అక్కడున్న వాళ్లలో ఒకడు విషాద గీతాలాపన ప్రారంభించాడు. నిరోధ్కి నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తుంది. ఆ వాతావరణం భరించరానిదిగా ఉంది. ఇంతలో ఓ కుక్క మండుతున్న చితి దగ్గరికి వచ్చింది. చితి చుట్టూ తిరుగుతూ దాన్ని వాసన చూసింది. కాలుతున్న ఎముకొకటి పెద్ద శబ్దంతో విరిగి ఎగిరి దూరంగా పడింది. కుక్క భయంతో వెనక్కు ఒక్క గెంతు గెంతి పరుగులంకించుకుంది. జాలితో కార్చే కన్నీళ్లులా పీపుల్ వృక్షం ఆకుల నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా కింద పడుతున్నాయి. అబ్బో, మబ్బులు మళ్ళీ దట్టంగా పట్టాయి. మనం మరి కాసేపు ఇక్కడే ఉన్నామంటే తిరిగి ఇంటికి చేరుకోలేము. వాళ్లలో ఒకడు ఆకాశం కేసి చూస్తూ అన్నాడు. చాలా వరకు కాలటం పూర్తయిపోయింది. 1 గంట కనుక వర్షం రాకపోతే చితి పూర్తయిపోతుంది. మరొకడు చితి వంక చూస్తూ జవాబిచ్చాడు. ఆమె చాలా చిన్నది. కనీసం మరో 25 ఏళ్లైనా బ్రతకాల్సింది. కానీ భగవంతుడి లీలలు చెప్పలేం. నిరోధ్ వంక చూస్తూ ఇంకోడు అన్నాడు. నిరోధ్ ఇక అక్కడ నిలబడలేకపోయాడు. దూరంగా వెళ్ళి నది మెట్లపై కూర్చున్నాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఏడుస్తూ చివరి మెట్టు మీద 12 ఏళ్ల కుర్రాడు కూర్చుని ఉన్నాడు. బహుశా అతని తల్లి చనిపోయి ఉంటుంది. ఆమె చితికి నిప్పంటించటానికి ఇతను వచ్చుంటాడు.
తన పని పూర్తయిపోయి ఉంటుంది. తల్లి జ్ఞాపకాలు తిరిగొచ్చి బాధ పెడుతుంటే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాడు. మామూలు సమయాల్లో అయితే అలలు చూస్తూ కాలం గడిపేవాడు. కానీ బహుశా ఇప్పుడు నీళ్లతో కప్పివేయబడ్డ లోపలి మెట్లను లెక్క పెడుతూ ఉండాలి. నీటి వాలుకి ఎదురుగా పడ్డ ఆకులు కొట్టుకుంటున్నాయి. కానీ వాళ్ళమ్మ తిరిగి రాదు. బహుశా అతను ఈ విధంగా ఆలోచిస్తుండాలి. నీరోద్ తనలో తనే నవ్వుకున్నాడు. అతని ఆలోచనలు అతనికే నవ్వు తెప్పించేయి. 2 పిల్లాడికి అటువంటి ఆలోచనలు వస్తాయా? అవి నా ఆలోచనలు కానీ అతని ఆలోచనలు కావు. పొద్దున వరకు నాతో ఉన్న కమల ఇప్పుడు లేదు. తిరిగి ఎప్పుడూ కనిపించదు. ఆలోచిస్తున్న కొద్దీ నిరోద్ మనసు మొద్దుబారిపోయింది. ఎందుకట్లా ఉన్నావు? కమలను చూస్తూ నిరోద్ అడిగాడు. ఆమె జవాబు చెప్పేలోగానే చేతిలో ఉన్న గ్లాస్ కింద పడి ముక్కలైపోయింది. ఆమె అలానే ముక్కల మధ్య పడిపోయింది. అబ్బా అబ్బా ఆమె బాధతో మూల్గింది. నిరోద్ ఆమె తలని తన చేతుల్లోకి తీసుకున్నాడు బాధతో. ఆమె మొహం ముడుచుకుపోయింది. ఆమెను చేతులు పైకెత్తుకుని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. వెంటనే కిందికి పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చాడు. నాడిని గుండెని పరీక్షించాడు. పెదవి విరిచాడు. నిరోద్ వైపు తిరిగి నెమ్మదిగా తల అటూ ఇటూ తిప్పాడు. పీపుల్ వృక్షం ఇంకా ఆకుల నుంచి కన్నీళ్లు కారుస్తూనే ఉంది. చల్లటి గాలి చితిమంటలతో ఆడుకుంటోంది. మెట్లని మింగుతున్న నీలం నీరు నిశ్చలంగా ఉన్నాయి. అక్కడంతా మనసుకు భయం కలిగించే వాతావరణం తాండవిస్తుంది. కానీ నిరోద్కి ఏమాత్రం భయం కలగటం లేదు. ఇంతలో ఎవరో నిరోద్ భుజాల్ని తట్టారు. అతడు పక్కకి తిరిగాడు. పక్కింటి హరీష్ నిలబడున్నాడు. అంతా అయిపోయింది. నువ్వొకసారి వచ్చి చితి మీద నీళ్లు చల్లు హరీష్ అన్నాడు. మారు మాట్లాడకుండా నిరోద్ అతన్ని అనుసరించాడు. చితి పూర్తిగా మండిపోయింది. బూడిద మీద నీళ్లు చల్లాడు. వీళ్ళంతా నీకోసం కష్టపడ్డారు నిరోద్తో అన్నాడు. నిరోద్ 10 రూపాయలు తీసి అతనికిస్తూ నేనిక వెళ్ళవచ్చు అనుకుంటాను అన్నాడు. ఎక్కడికి? ఇంటికి. 1 నిమిషం ఆగండి, నేను వస్తాను. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. మీకేమైనా పనులుంటే చూసుకోండి. సరే అలాగే. నిరోద్ని ఒంటరిగా వదిలి హరీష్ మిగిలిన వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు. నిరోద్ కొంతసేపు అక్కడే కూర్చుని ఇంటికి బయలుదేరాడు. అలవాటు ప్రకారం ఎలక్ట్రిక్ బెల్ నొక్కాడు. కానీ తలుపెవరూ తీయలేదు. అలవాటు పడిన అడుగుల శబ్దం వినిపించకపోయేసరికి అతనిలో తిరిగి దిగులు ప్రారంభమైంది. అప్పుడు గుర్తుకొచ్చింది కమల లేదని. తలుపు తాళం తీశాడు. తలుపు తీయగానే ఎదురుగా ఓ మూల కూర్చుని పిల్లి కనిపించింది. అతన్ని చూడగానే పిల్లి షెల్ఫ్ మీదుగా దూకి అవతలికి వెళ్ళిపోయింది. పిల్లి కాలు తగిలి షెల్ఫ్ మీదున్న కొన్ని గిన్నెలు పెద్ద శబ్దంతో కింద పడ్డాయి. నిరోద్ పడక గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూడగానే కొన్ని చిలకలు బెదిరి పడక మేంచి ఎగిరి కిటికీ గుండా బయటకు వెళ్ళిపోయాయి. కిటికీ గుండా వచ్చే కాంతి కళ్ళకు బాధ కలిగిస్తోంది. అందుకని కర్టెన్లు వేసేశాడు. అతని మనసులో లాగానే గదంతా చీకట్లు అలుముకున్నాయి. గది చాలా చిన్నదైనట్లు అనిపించసాగింది. గదిలో చీకటి చూసి భయపడి గోడలు ఒకదాని దగ్గరకొకటి జరిగి గదంతా ఇరుకైనట్లు అనిపించింది అతనికి. గదిలో లైట్ వేయగానే అతడు చేసే మొదటి పని భార్యని చేతుల్లోకి తీసుకోవటం. దాదాపు 6 నెలల నుంచి ప్రతిరోజు ఈ పని చేస్తూనే ఉన్నాడు. కానీ నేడు అందుకే అతనికి గదిలో లైట్ వేయాలనిపించటం లేదు. ఆమె ఉంటే పక్క దులిపి చక్కగా వేసేది. నిరోద్ ఆపడంగానే పక్క మీద వాలిపోయేవాడు. కమల స్మృతులు గుర్తుకొచ్చి అతన్ని బాధించాయి. ఆ బాధని భరించలేక మొహాన్ని దిండులోకి దూర్చాడు. ఆమె పెట్టుకున్న పువ్వులు, పూసుకునే నూనెను మొదలైన వాటి వాసనలు ముక్కుకు తాకాయి. నిద్రపోవాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ చిన్న కునుకు కూడా పట్టలేదు. కిటికీ కర్టెన్ పక్కకు తొలగించి బయటకు చూశాడు. కప్పులో మిగిలిపోయిన చల్లబడి టీలా సూర్యకాంతి పసుపు రంగులోకి మారింది. నిరోద్ నెమ్మదిగా పక్క మీద నుండి దిగి కమల ఫోటో దగ్గరికి వెళ్ళాడు. కమలా, చూడు, నా గుడ్డలన్నీ తడిసిపోయాయి. కానీ నేను గుడ్డలు మార్చుకోలేదు.
నన్ను గుడ్డలు మార్చుకోమని నువ్వు వేరే గుడ్డలు ఇవ్వలేదు. కమలా, ఒకసారి రావా? అతని కళ్ళ వెంట అశ్రువులు జలజల వర్షించాయి. ప్రతి సాయంత్రం నిరోధ్ ఆఫీస్ నుంచి రాగానే కమల టీ ఇచ్చేది. ఆ తరువాత ఇద్దరు బాల్కనీలో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఒక్కోసారి మాట పలుకు లేకుండా ఒకళ్ళనొకళ్ళు చూస్తూ కాలం గడిపేవాళ్ళు. ఆమె అతని పక్కనుంటే తన తలని ఆమె భుజం మీదుగా పోనిచ్చి ఆమె తలలో పువ్వుల్ని వాసన చూసేవాడు. అట్లా గాలి పీలుస్తున్న కొద్దీ అతనికి అదో విధమైన ఆనందం కలిగేది. రక్తం పరవళ్ళు తొక్కేది. ఫోటోని గట్టిగా గుండెలు కదుముకున్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అడ్డంగా నిలిచింది. మరింత గట్టిగా ఫోటోని గుండెలకి హత్తుకున్నాడు. అద్దం పటపటమంది. ఆ శబ్దంతో అతని లోకంలోకి వచ్చాడు. కళ్ళు చెమ్మగిల్లేయి. ఆ రోజు ఆదివారం. ప్రతి ఆదివారం ఇద్దరూ కలిసి అలా సినిమాకో షికారుకో వెళ్ళేవారు. ప్రతి ఆదివారము పూర్తిగా ఆమెతోనే గడిపేవాడు. కానీ ఆ వాళ్ళ అతనితో గడపటానికి ఆమె లేదు. ఆలోచిస్తున్న కొద్దీ అతని మనసు మొద్దుబారిపోయింది. బాల్కనీలో అటూ ఇటూ పచారు చేశాడు. మనసు సరిగా పని చేయనప్పుడు సిగరెట్టే అతనికి మంచి ముందు. సిగరెట్ అంటించగానే అతని మనసు తిరిగి చురుకుగా పనిచేయటం ప్రారంభిస్తుంది. అందుకే సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ పీలుస్తున్న కొద్దీ అతని ఆలోచనలు కొత్త మలుపులు తిరిగాయి. ఆలోచిస్తూ నిలబడ్డాడు. చెయ్యి చురుక్కుమంది. చేతిలోని సిగరెట్ని విసిరేశాడు. ఇంటికి తాళం వేసి బయలుదేరాడు. అతని కాళ్ళు అతనికి తెలియకుండానే ముందుకు దారి తీశాయి. నా పేరు బేలా, మీ పేరు తెలుసుకోవచ్చా? నిరోధ్ని అడిగింది ఆమె. నిరోధ్ బాబు జవాబిస్తూ నిరోధ్ పడక కుర్చీలో వెనక్కవాలాడు. ఇప్పుడే వస్తా. బేలా పక్క గదిలోకి వెళుతూ అతని వేపక నవ్వు విసిరి మరీ వెళ్ళింది. నిరోధ్కి ఆమె నవ్వులోని ఆంతర్యం బోధపడలేదు. ఆ నవ్వుని గురించి అతనంతగా పట్టించుకోలేదు కూడా. పైన ఫ్యాన్ విరామం లేకుండా తిరుగుతుంది. ఆ గాలికి టేబుల్ మీద పెట్టున్న ఇలస్ట్రేటెడ్ వీక్లీ కాగితాలు శబ్దం చేస్తూ కదులుతున్నాయి. పూర్తి స్పీడులో తిరుగుతున్న ఆ ఫ్యాన్ కింద సిగరెట్ వెలిగించుకోవటం కష్టమైంది. నిరోధ్కి లేచి ఫ్యాన్ను తీసే ఓపిక లేక ఆమె వస్తుందేమోనని ఆమె వెళ్ళిన వైపు చూశాడు. ఆమె వస్తున్న జాడలేదు. బహుశా మొహం కడుక్కోవటానికి వెళ్ళుంటుంది. సిగరెట్ అగ్గిపెట్టే పక్కనున్న టీపై మీద పడేసి కళ్ళు మూసుకున్నాడు. అదేమిటి, నిద్రపోతున్నారా అంటూ బేలా వచ్చింది. నిరోధ్ కళ్ళు తెరిచాడు. బేలా పడకుర్చీ చేతుల మీద చేతులు అంచి ముందుకు వంగి అతని మొహంలోకి చూస్తుంది. ఆమె పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేస్తుంది. నిద్రపోవటం లేదు, ఆలోచిస్తున్నాను. కళ్ళు నిలుపుకుంటూ కూర్చున్నాడు. నిరోధ్ బాబు, ఎన్నాళ్ళ నుంచి ఒక్కసారైనా నా దగ్గరికి ఎందుకు రాలేదు మీరు? బిజీగా ఉండి రాలేకపోయాను, టక్కున జవాబిచ్చాడు. నాకు తెలుసు మీకు పెళ్ళయింది, అందుకనే మీరెప్పుడూ నాలాంటి వాళ్ళ దగ్గరికి రాలేదు. అవును, ఇప్పుడు మీ భార్య ఎక్కడుంది? నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది. అదే ఇప్పుడు ఆమె నా దగ్గర లేదు, తడబడ్డాడు. పుట్టింటికి వెళ్ళిందా? మాట్లాడకుండా అవునన్నట్లు తలూపాడు. అప్పటికప్పుడే నిర్ణయించుకుని వెళ్ళిపోయిందా? బేలా ఎలా ప్రశ్నల వర్షం కురిపించడం అతనికి నచ్చలేదు. కళ్ళు చిక్కిలించాడు. విసుగ్గా వాచి వంక చూశాడు. 6:30 కావస్తుంది. పుట్టింటికి వెళ్ళాలని అంత సడన్గా ఎందుకు నిర్ణయించుకుంది? చెప్పండి నిరోధ్ బాబు. పడకుర్చీ చేతి మీద కూర్చుంది. ఆమె నిశ్చయించుకోలేదు. అతని కళ్ళు చెమ్మగిల్లేయి. చేతిగుడ్డతో మొహం తుడుచుకున్నాడు. మామూలుగా ఆడవాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడే పుట్టింటికి వెళ్తుంటారు అన్నాడు. నాకు అర్థమైంది, కాళ్ళూపుతూ అంది. ఆమె కళ్ళు వింతగా నవ్వుతున్నాయి. నిరోధ్కి ఆమె ధోరణి అర్థం కావటం లేదు. మీరే చెప్పండి నిరోధ్ బాబు, ఒంట్లో బాగుండనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? బేలా 2 చేతులతో అతని భుజాల్ని పట్టుకుని కుదుపుతూ అడిగింది. విశ్రాంతి కోసం పుట్టింటికి వెళ్ళటం తప్పెందుకు అవుతుంది? అప్పుడు మగాళ్ళు ఏం చేస్తుంటారు? మాలాంటి వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరతారు, అంతేగా. బేలా నవ్వుతూ చప్పట్లు కొట్టబోయింది. బ్యాలెన్స్ తప్పి కింద పడపోతే మధ్యలోనే ఆమెను పట్టుకుని తన వైపు లాక్కున్నాడు
నిరోధ్. చీకటి పూర్తిగా వ్యాపించింది. నిరోధ్ బాబు, మీ భార్యకి పాడటం వచ్చా? బాగా పాడుతుంది. మీకోసం పాడుతుండేదా? అవును, నా కోసం పాడుతుండేది. ప్రతిరోజు? ప్రతిరోజు. ప్రతిరోజు ఇంకా ఏమేం చేసేది? అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అడిగింది. అన్నం వండేది. మీకోసం లేచి ఉండేది. నువ్వు చెప్పింది నిజం. సాయంత్రానికల్లా ముస్తాబై మీకోసం ఎదురు చూసేది. అవును. ప్రతిరోజు? నిరోధ్ తలూపాడు. ఆ తర్వాత? బేలా అతని మీదకి వంగి అడిగింది. ఆ తర్వాత ఈ విధంగా నాకు ముద్దిచ్చేది. ఒక్కసారి నిరోధ్ ఆమెను మీదకి లాక్కున్నాడు. నిరోధ్ ఇంటికి చేరుకోగానే సరాసరి పడక గదిలోకి వెళ్ళాడు. అక్కడున్న అద్దంలో అతని మొహం మసకగా కనిపించింది. జేబులో చెయ్యి పెట్టాడు. పూలదండ చేతికి తగిలింది. బేలా తల్లోంచి ఆ దండను ఎప్పుడు తీసుకున్నాడో కూడా అతనికి గుర్తులేదు. వాసన చూశాడు. అతనికి అలవాటైన వాసనగానే అనిపించింది. ఎవరినో గుర్తుకు తెచ్చింది. ఎవరు? కమలా? బేలా? ఆ విషయం అతనికి సరిగ్గా అర్థం కాలేదు. కమల ఫోటో దగ్గరికి వెళ్ళాడు. చేతిలోనున్న దండని ఆ ఫోటోకి తగిలించాడు. కమలా, నాకు తెలుసు నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావు. కనీసం ఒక్కరోజు కూడా ఆగలేకపోయాను. కానీ నన్ను అర్థం చేసుకో డార్లింగ్. నేనెప్పుడూ నీలోనే ఉండేవాణ్ణి. నీకు తెలీదా? అతను ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. చేతిలో ఫోటోని తుడిచాడు. నువ్వు నన్ను నమ్మటం లేదు. నన్ను అర్థం చేసుకో కమలా. నేను బేలా కోసం పరిగెత్తలేదు. నువ్వు లేకుండా ఒంటరిగా ఉండలేకపోయాను. అంతే. నిరోధ్ కళ్ళు చెమ్మగిల్లాయి. అతని మనసులో ఏదో మెరిసింది. నేను వెళ్ళింది కమల దగ్గరికి కాదు, బేలా దగ్గరికి కాదు. అది అలవాటు. అంతే. తనకు తనే ధైర్యం చెప్పుకున్నాడు. వరండాలోకి వచ్చాడు. వీధిలోకి చూస్తూ ఆలోచించాడు. అప్పుడు అతనికి జవాబు దొరికింది. మనిషి అలవాట్లకి బానిస. తనలో తనే కొనుక్కున్నాడు. ఇలా నిశ్చయానికి రాగానే అతని మనసు కొద్దిగా తేలికపడింది. లోపలికి వెళ్ళి లైట్ తీసేసి పడుకున్నాడు. అలవాటు. బెంగాలీ మూలం సంతోష్ కుమార్ ఘోష్. తెలుగు అనువాదం వేదగిరి. మిత్రులారా, ఈ కథ ఎలా అనిపించింది? ఆలోచించండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో నా ఛానల్లో పొందుపరిచి ఉంచాను. మరో 2-3 కథలు కూడా విని మీ స్పందనను తెలియచేయండి. మళ్ళీ మరొక విభిన్నమైన కథతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.